హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు మన వీడియోలో మన తెలంగాణలో చాలా విశిష్టమైన ఆలయం చూపెడుతున్నాను ఫ్రెండ్స్. మానసాదేవి ఆలయం, కాసింపేట్. ఈ ఆలయం కరీంనగర్ జిల్లా గన్నేరువరం కాసింపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం స్వయంభూ మానసాదేవి క్షేత్రంగా వెలిసింది. పూర్వం 800 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం ప్రసిద్ధిగాంచిందిగా చరిత్రలో ఉంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా మేము సిరిసిల్ల నుంచి స్టార్ట్ అయ్యాము. ఇదంతా కూడా దారిలో నేను తీసిన వీడియో క్లిప్. మొదటగా ఈ ఆలయానికి వెళ్ళే ముందు గణపతి ఆలయానికి వెళ్తామండి. ఇది కూడా స్వయంభుగా వెలిసిన ఆలయంగా చెప్తారు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో ముందుగా మేము గణపతి ఆలయంకి వెళ్ళాము. చూడండి, ఈ గణపతి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం గ్రామంలోని ఒక పొలంలో వెలిసిందని, అదే స్థలంలో ఆలయం నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారని చెప్పారు ఫ్రెండ్స్. ఈ ఆలయంలో ఉన్న గణపతి విగ్రహం స్వయంభూ అని చెబుతున్నారు. ఆలయం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఆలయ ప్రాంగణంలో భజనలు కూడా జరుగుతున్నాయి. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దర్శించుకున్నాము. ఇక్కడ అర్చన చేపించుకొని కొబ్బరికాయ సమర్పించుకున్నాము. ఇక్కడ ఆలయం దర్శించుకున్నాక నెక్స్ట్ మానసాదేవి టెంపుల్కి బయలుదేరాము. ఈ ఆలయంలో ఇక్కడ ఎలుక వాహనంని మీరు చూడవచ్చు. ప్రధాన గోపురం వద్ద ముందుగా ప్రతి ఆలయంలో నంది విగ్రహం లాగే ఇక్కడ ధ్వజస్తంభానికి ముందుగా ఎలుక వాహనుడు కాబట్టి ఎలుక ఉంది. అలాగే మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఆ క్లిప్స్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మేము మానసాదేవి ఆలయానికి వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మానసాదేవి ఆలయంలో జలాభిషేకం చేయడం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇదే చాలా విశిష్టమైన ఆలయంగా చెబుతారు. ఎందుకనగా ఇక్కడ 108 నాగప్రతిమ విగ్రహాలు, జంట నాగుల విగ్రహాలు మరియు శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నింటిపైన మేము జలాభిషేకం అయితే చేశాము. మీరు వీడియోలో చూడవచ్చు. అలాగే ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకుందాము. ఈ ఆలయం 800 సంవత్సరాల క్రితమే మన కరీంనగర్ జిల్లా కాసింపేటలో వెలసిందని చెప్తారు. ఈ ఆలయం భారతదేశంలోనే 2వ స్వయంభూ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. మొదటిది హరిద్వార్లో ఉండగా, 2వది తెలంగాణలోని కాసింపేటలో కొలువై ఉండడం చాలా విశేషం. మానసాదేవి మహిమాన్విత దేవతగా ప్రసిద్ధి చెందింది ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులు మనసారా కోరికలు కోరితే అమ్మవారు కోరికలు తీరుస్తుందని నమ్ముతారు. పూర్వం ఇక్కడ వీరభద్రస్వామి ఆలయం ఉండేదట. విగ్రహం కాస్త పక్కకు ఒరిగి ఉండడంతో విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారట. వీరభద్రస్వామిని తీసుకెళ్తుండగా విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని గ్రామస్తులు తెలిపారు. అలాగే ఇక్కడ 108 నాగ విగ్రహాలు, శివలింగాలు, నాగేంద్రస్వామి విగ్రహాలు ఉండడం విశేషం. సర్పదోషం ఉన్నవాళ్ళు ఈ విగ్రహాలపై నీరు పోస్తే, మనసారా వేడుకుంటే వారి దోషాలు పోతాయని నమ్ముతారు ఫ్రెండ్స్. వీడియో క్లిప్పింగ్స్లో మీరు చూడవచ్చు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ, ఆడవారు మగవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా
విగ్రహాల పైన అభిషేకం చేయడం మీరు చూడవచ్చు. చూడండి, వాటర్ కూడా చాలా క్లియర్గా ఎంతో బాగున్నాయి. అక్కడి పూజారులు ఇంకా మిగతా వాళ్ళు కూడా అందులో పుష్పాలు కానీ ఏ విధమైనటువంటి వేయకూడదని చెబుతున్నారు. అలాగే ఈ వీడియో క్లిప్లో మా బాబు చూడండి అభిషేకం చేస్తున్నాడు. చాలా బాగున్నారు కదా. అలాగే శివుని విగ్రహం కూడా చాలా అద్భుతంగా గంగా జలంతో అభిషేకం చేస్తున్నట్లుగా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే ఇక్కడ మరో సాంప్రదాయం కూడా ఉంది. ముందుగా ఆలయం వద్దకు వెళ్ళగానే అక్కడ చక్కగా అందరూ ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు పారాని ధరించి వెళ్ళడం చాలా విశేషం అండి. నేను ఏ టెంపుల్లో కూడా చూడలేదు ఈ విధంగా. అలాగే వెంట్రుకలు విరబోసి వెళ్ళకూడదని అందరినీ జడ వేసుకోమని లోపలకు వెళ్ళమన్నారు. వేసుకున్న వాళ్ళని మాత్రమే అక్కడ ఆపి వేయించడం చాలా విశేషం అండి. చెప్తారు చాలామంది, కానీ ఎవరు కూడా పాటించరు కదా. కానీ ఇక్కడ నేను అది చూశాను. అలాగే కాళ్ళకు పారాని పెట్టుకోవడం అనేది చాలా అద్భుతంగా ఎప్పుడు మనం పెళ్ళిళ్ళలో పెట్టుకుంటాం కదండి. కానీ ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి ముందే కాళ్ళకు పసుపు పారాని చెప్పడం ప్రతి ఒక్క ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు కూడా ఓన్లీ వాళ్ళు ప్యాంట్ షర్ట్స్ కాకుండా పంచ కండువతో మాత్రమే వాళ్ళు వెళ్ళాలంట. అలాగే ఇక్కడ అమ్మవారికి పూలు గాజులు కొబ్బరికాయలు తమలపాకులు పసుపు కుంకుమ నిమ్మకాయలు తీసుకున్నాము. తర్వాత కాళ్ళకు పసుపు పారాని రాసుకున్నామండి. మగవాళ్ళైతే ఇంకా పంచ కండువలతోనే రావాలంట. చాలా విశేషం ఇది. ఇక్కడి పద్ధతులు చాలా బాగున్నాయి. ఇక్కడ 108 జంట నాగుల విగ్రహాలు మరియు శివలింగాలు ఉన్నాయి. మీరు వీడియోలో చాలా స్పష్టంగా చూడవచ్చు. వీటిపైన నీటితో జలాభిషేకం చేశాము. మీరు వీడియోలో చూడవచ్చు. రాగి చెంబులు కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయండి. అందరూ ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క విగ్రహం పైన ఒక చెంబు నిండా నీటితో అభిషేకం చేశాము. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక శివలింగానికి అభిషేకం చేస్తేనే ఎంతో పుణ్యం అంటారు కదా. అలాంటిది 108 విగ్రహాలకు జలాభిషేకం చేయడం అంటే మన జన్మలో మనకు దక్కిన అదృష్టంగా భావించవచ్చు. వీటి ద్వారా మన జీవితంలో రోగ బాధలు సర్పదోషాలు అన్నీ పోతాయని నమ్మకం అండి. ఇంకా చెప్పాలంటే మీకు వీలైతే తప్పకుండా విజిట్ చేసే ప్లేస్గా నేను చెప్తానండి. ఎందుకంటే ఇది చాలా విశిష్టం అండి అభిషేకం చేయడం అనేది. అలాగే ముందు ఇక్కడ ప్రతిరోజు భక్తులకు అన్నదానం చేసేవారంట. కానీ మేము వెళ్ళే సమయంలో అన్నదానం ఆపేశారు. ఓన్లీ అమ్మవారి సేవకు వచ్చిన వారికి మాత్రమే అన్నదానం పెడుతున్నారు. మరో కొద్ది రోజుల్లో ఈ అన్నదానం మళ్ళీ స్టార్ట్ చేస్తారంట. అన్నదాన సత్రం కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పారు. తర్వాత అందరికీ కూడా అన్నదానం చేస్తారట. చూడండి ఫ్రెండ్స్, శివుని విగ్రహానికి అలాగే శివలింగాలకు చాలా బాగా అద్భుతంగా అభిషేకం చేయడం నిర్వహించడం అలాగే అక్కడ నీటిని చాలా శుభ్రంగా ఉంచడం అనేది విశేషం. చివరగా మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. అలాగే ఇక్కడ అమ్మవారికి ముడుపులు కడుతున్నారు. మీరు వీడియోలో చూడవచ్చు. ఈ ముడుపులు అనేవి మనము దర్శించుకొని మన మనసులో ఒక కోరికను అనుకొని ఆ ముడుపు కట్టవచ్చు. అదేవిధంగా లేదా ముడుపు అనేది మన కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ దర్శించుకొనైనా కట్టవచ్చు అని చెప్పారు. సో మేమైతే నార్మల్గా దర్శనం చేసుకున్నాము. ఇక
కోరికలు అనేవి మనకు తీరినాక నెక్స్ట్ టైం దర్శనం చేసుకున్నప్పుడు కడతామని మొక్కుకున్నాము. వ్యూ చూడండి, టెంపుల్ వ్యూ చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంది. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి టెంపుల్ దగ్గర నిర్వాహకులు. అలాగే టెంపుల్ టైమింగ్స్ కూడా ఆఫ్టర్నూన్ 1 వరకే క్లోజ్ చేస్తారంట, మార్నింగ్ 5 నుంచి. ఇంకా నెక్స్ట్ దర్శనం చేసుకునే వాళ్ళు 1 లోపే చేసుకోవాలి. అలాగే ఈవినింగ్ ఉంటుందంట, మళ్ళీ 5:36కి అట్లా స్టార్ట్ చేస్తారంట. ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంట్లో తయారు చేసిన పులిహోర పరమాన్నం తీసుకెళ్ళాము, అమ్మవారికి నైవేద్యంగా పెట్టాము. దర్శనానంతరం ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది అండి, మీరు ఫొటోస్లో చూడొచ్చు. హనుమాన్ టెంపుల్లో విగ్రహం చాలా గంభీరంగా ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అలాగే మేము తీసుకెళ్ళిన ప్రసాదాలు తిని ఇక ఇంటికి బయలుదేరామండి. సో చూసారుగా ఫ్రెండ్స్, మా దర్శనం అనేది ఈ విధంగా జరిగింది. అలాగే కాసింపేటలో ఉన్న అమ్మవారి విగ్రహం, అలాగే బయట ఉన్న వ్యూ అనేది చాలా బాగుంది. ఇక్కడ పద్ధతులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన 2వ ఆలయం మన భారతదేశంలోనే. మొదటిది హరిద్వార్లో ఉండగా, 2వది మన తెలంగాణలోని మనకు చాలా దగ్గర నియర్ ప్లేస్లో ఉండడం చాలా విశేషం. మీకు వీలున్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.